ఇంత లైట్ అయిపోయా ఏంటి? దేవునికి పేరేంటి తెలుసా? నేను లోకానికి వెలుగును చూపించే వెలుగుగా మారిపోయినాడు. వెలుగు ఒక బల్బు గదికి మాత్రం ఇస్తుంది, ఒక ఇంటికి మాత్రం చేస్తుంది. ఒక తల్లి యొక్క ప్రయాస ఉందే, ఆలోచించండి. కూర్చున్నవాడు ఏమై నాది ఆకావు చెందిన దానినే, నేను ఆ బిడ్డ అంటున్నాడు, నేను ఎరిగిన బిడ్డ, నేను చూసిన బిడ్డ అంటున్నాడు, నేను చూడని బిడ్డ ఇక్కడ ఉన్నాడు, బైబిల్లో ఉన్నాడు, 92వ అధ్యాయంలో ఉన్నాడు. ఆయన పేరు దావీదు. కీర్తనాకారుడు. ఆయన కీర్తనాకారుడు. కీర్తనలు ఎవరు రచించినప్పటికీ దావీదు మాత్రం కీర్తన పాడటం జరిగింది. అయితే కీర్తనాకారుడు రాసిన ఈ యొక్క పాటలో ఆయన స్ఫురించిన సత్యం ఏమిటంటే, యెహోవా నీ కార్యములు ఎంత గొప్పవి, నీ ఆలోచనలు గంభీరములు. అని నేను ఒకరిగా ఉండవలసిన వాడిని రాత్రి 12 గంటలకు వస్తారు, పురుషులు ఎక్కువ ఉంది. 11 గంటలకు వస్తాడు, 10 గంటలకు వస్తాడు. ఇంటికంత పెద్ద మూట మోసుకొస్తున్నాడంటే ఏమి కాదు. దేవా, ప్రియ సహోదరి, ఇక్కడ మరి లోకంలో అనేకులు అలాగున జీవిస్తుంటే నన్నైతే ఎలాగున పట్టుకున్నాడు దేవుడు, ఎలాగున ఆయన సత్యమును ఎరిగినట్లు చేశాడు నా దేవుడు అని ఆయనలో కలిగిన మార్పునే ఎరిగిన సత్యమును బట్టి దేవుణ్ణి ఆరాధించకుండా, ఘనపరచకుండా ఉండలేకుండా చెప్పే మాటలే ఇవి. 5వ వచనంలో, నీ ఆలోచనలు అతి గంభీరములు. ఈ ఆలోచనలు అతి గంభీరం, చాలా ఉన్నతమైనవి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమైనది, అంతకంటే అత్యున్నతమైనవి. అవి దొడ్డవి కూడా. యెహోవాని కార్యములు ఎంత దొడ్డవి. మనుషులు ఒక అతను ఇంకొక అతనితో చెబుతున్నాడు, వీరాజ్ పార్క్ అంటారు. ఇంతకుముందు వీరమ్మ పార్క్, ఒకప్పుడు వీరమ్మ పార్కు, అది వరకు వీరాజ్ పార్క్ అంటారు. కృష్ణరాజు 2 కోట్ల రూపాయలు, 2 కోట్లు ఆయన సొమ్మును తీసుకొచ్చి ఆ పార్కును పట్టణానికి మెరుగుగా చేశారు. అనేకులకు మేలుగా చేశారు ఆ పార్క్. 2 కోట్ల రూపాయలు దాని ఖర్చు పెట్టారు. దాని అందుకే అక్కడ కూడా రాసి ఉన్నది, ఇది బీవీరాజ్ పార్క్. అక్కడ రాత్రిపూట 12, 1 గంట, 2 గంటలకు వెళితే చూస్తే చిన్నపిల్లలు ఉండరు, పెద్దలు ఉండరు. అని చిన్నపిల్లలు ఉండరు, స్త్రీలు తిరగరు అజెట్టు పట్ల ఆ టైంలో. ఆయన ఎవరుంటారో తెలుసా? కొంతమంది పురుషులు. ఆ లోపలికి ఇదివరకు విచ్చలవిడిగా సెక్యూరిటీ గార్డ్ లేనప్పుడు లోపలికి తిరిగేవాళ్ళు ఈ పురుషులు. ఎందుకొరకు? త్రాగు. ఇప్పుడు లోపలికి వెళ్ళవాలి కదా, అందుకని వాళ్ళు ఆ మార్చుకున్న రోడ్ల మీద గుంపులుగా చూడొచ్చు. మీరు కూడా అట్లా చూసేవాళ్ళు. ఈ భక్తుడు ఈ మాటలు చెప్పి ఆయన అంటున్నాడు కదా, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, ఈ ఆలోచనలు. 4వ వచనంలో, ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను. వాళ్ళైతే అలాగున్నారు. యెహోవా చెప్పు, నీ కార్యం చేత నీవు నన్ను
ఈ పట్టణంలో ఎవరి సంగతో నాకు అనవసరం, మా వీధిలో ఎవరి సంగతో నాకు అనవసరం. నిన్ను బట్టి మీ అందరినీ విశ్వసించుడు, దాన్ని బట్టి నన్ను పుట్టించినవాడు, పెంచినవాడు, నాలో ఉన్న జీవానికి మూలము, నన్ను వెలిగించినవాడు, చీకట్లో నుండి మరణంలో నుండి చీకట్లోనికి, మరణంలో నుండి జీవలోనికి, చీకట్లో నుండి జీవ వెలుగులోనికి. మీరు నీ కార్యం చేత నన్ను, ఎవరి గురించో మాట్లాడతారు, నన్ను అప్పుడు అంటున్నాడు. 5వ వచనం దగ్గరికి వెళ్ళాడు. ప్రియ సహోదరి, దేవుడి కార్యము మార్గాన్ని చూపిస్తుంది, సత్యమును నేర్పిస్తుంది, జీవానికి నడిపిస్తుంది. దేవుని కార్యము ఒక మనుషుడిని మానవుల నుండి జీవులోనికి, చీకట్లో నుండి శోపు వెలుగులోనికి. మానవం అంటే పాపం అని అర్థం. మానవుల నుండి చెవులోనికి అండి. కాబట్టి ప్రియులారా, ఆ దేవుడి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఏమంటాడు 5వ వచనంలో, యెహోవాని కార్యములు నేను విచ్చలవిడిగా ప్రభువాన్ని క్షమించయ్యా, పశువుల కంటే హీనంగా, పగటికి రాత్రి తేడా లేకుండా తిరుగులాడి ఈ ప్రజలు నా మధ్య నేను ఒకటిగా ఉన్నాను, నన్ను మాత్రం దేవుడు యెహోవా నీ కార్యము చేత నీ కార్యము అందరు విశ్వసించుడు ద్వారా, నేను నమ్ముట ద్వారా, నీ కార్యం చేత నీవు నో అదర్ ఎల్స్, ఎవరునూ నాకు కార్యం చేయలేదు. ఎప్పుడు ఎన్నో తరాలు గతించిపోయింది, కానీ ఏంటంటే కార్యం చేస్తా, యేసు ప్రభు సమస్తానికి ఆధారభూతుడు, యేసు ప్రభు లోకరక్షకుడు. ఒకరు పుట్టనై ఉన్నారని, ఈ లోకాలకు రానై ఉన్నాడని, లోకరక్షకుడిగా రానై ఉన్నాడని, ఏ మనుషుల గురించి అని ఎప్పుడైనా ఏ తరంలో నేను భూమి పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు ఏ మనుషుల గురించి చెప్పలేదు. యేసు ప్రభు గురించి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, ఒకే ఒక వ్యక్తి గురించి, ఏ మనుషులు, ఆమె యొక్క కుమారుడు కరుడు తన ప్రజలను వారి పాపములను ఆయనే. ఎవరి గురించి చెప్పబడింది మాట? ఒక వ్యక్తి నో, ఒక శక్తి నో, దేవాతి దేవుడు, ప్రభువులో ప్రభు, రాజుల రాజు, మన జీవానికి మూలమైన దేవుడు, ఆ ప్రభు రానే ఉన్నాడు. ఏ మనుషుడి గురించి చెప్పబడలేదు, దేవాతి దేవుడు రానే ఉన్నాడు. ఆమె యొక్క కుమారుడు కరుడు వారి పాపములను ఆయనే రానే వచ్చాడు. వచ్చి ఎంతకాలం అయింది? 2024 సంవత్సరాలు అయిపోయింది. కొద్ది కాలం భూమి మీద నివసించిన ఆయన సత్యమును బోధించి సత్యమును ఇతరులకు చెప్పడానికి అనేకులు నియమించి, ఆయన మానవాళి కొరకు లేఖనాల ప్రకారం, ప్రవచన ప్రకారం వచ్చి, లేఖనం ఏం చెప్పిందంటే, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ప్రపంచ ఒక దేశము, ఒక భాష రాయబడలేసుమా, ఇదిగో
ఒక వ్యక్తిని చూపించి, ఇదిగో లోక పాపం మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెలను, మేకలను, ఎడ్లను, గోళ్లను వధించే అలవాటున్న దేశం మనకి. ఆ దేశంలో పుట్టాను నేను, మీరు అందరూ. జంతువులు వధించడం ద్వారా కాల్చిన రక్తము దాని ప్రకారం కూడా రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ కలుగదు. ఏ రక్తమై ఉండాలి? అది కూడా వ్యాధులు రాయబడింది. ఆ రక్తము మరి అతడు పరిశుద్ధుడై ఉండాలి. అవి కాదు, ఆ వ్యక్తి పరమాత్ముడై ఉండాలి. ఈ మాట రాయబడింది. చనిపోయే వ్యక్తి ఎవరై ఉండాలి? అంటే దేవాది దేవుడై ఉండాలి. ఆ లేఖన ప్రకారం ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆనవాళ్ళు వచ్చారు. గొర్రెలేకయు, మేకల అట్లా కామ, క్రోధ, మదమచ్చలు, మనుషులకున్న దుఃఖాలన్నీ ఉన్నాయి. అట్లా దోషం ఉంది. ఆ రక్తము మనుషుల యొక్క పాపాన్ని తీసివేయలేదు. దేవాది దేవుడు, పరమందున దేవుడు, పరమాత్ముడైన దేవుడు మన కొరకు భూమి మీద ఇచ్చేసినారు. చనిపోయినారు. పాపను వచ్చి జీతము మరణము. చనిపోయినారు. దేవునికి ప్రాణం పెట్టడానికి, ప్రాణం తీసుకోవడానికి హక్కు ఉందని పరిశుద్ధ గ్రంథం చదివిస్తుంది. ఆయన మరణించినారు, సమాధి చేయబడ్డారు. దేవాది దేవుడు కాబట్టి లేఖనాల ముందే రాయబడ్డవు కనుక మూడవ దినం ఆయన సజీవుడే, పునరుత్థానుడే లేచినాడు. పునరుత్థానుడు అనగా మానవును, ఓ మానవా నీవు లేక్కడ, ఓ మానవా మానవుని జయించిన ప్రభువుగా ఉన్నాడు. ఆ సత్యము ఎరిగాడు అనమాట అండి. ఈ 4వ వచనంలో, ఈ 92వ అధ్యాయం మనం చదువుకున్నది. 92 4వ వచనంలో, ఎందుకనగా ప్రభువా యెహోవా ఏ కార్యము అమ్మా, ఏ కార్యము? లక్ష్మి అర్థమవుతుందా? భాష తెలుగులోనే ఇందులో మాట్లాడుతున్నాను. అర్థం చేసుకో. ఆయన ఎవరు ఎరుగు. కాబట్టి నీ కార్యం చేత నీవు నన్ను, లేకుంటే నేను కూడా ఆ వీరాజు వారి చుట్టూ రాత్రి పనులు తెలియకుండా పోర్లాడి ఒక్కరు 10 సంవత్సరాలు 6 నెలల పూర్వం ఈత ఉన్నాయి. ఆ పిల్లలు ఎక్కడ ఉన్నాయి? అవే ఉంటాయి. అలాగే కొంతమంది రాజులు, ఒకటే కాదు ఆయా స్థానాలు మనిషి అంటారంట. కొన్నిసార్లు భర్తని వారి ప్రశ్నిస్తారు. ఆ మత్తులో ఆ మనుషుడికి ఏం అర్థం కాదు. సింపుల్ ఎదురా నేను భార్య తిట్టేవాడు ఎంతోమంది చూస్తాను. నేను ఆ మత్తులో మనుషుడికి ఏమి లేదు. ఆ మనుషుడే అవతారం ఇస్తాడు. ఆ ప్రాణికి మనం చూసిన ప్రాణులు ఏంటి అంటే ఎదురులో ప్రాణికి, ఏ ప్రాణికి అలా ఉండవలసిన నన్ను ఎవరి గురించి కాదు, ఒక వ్యక్తి సాక్ష్యం ఇది. ఏంటిది? ఎందుకనగా నీ కార్యం చేత నీవు నన్ను, ఇంటి వారి పక్షాలు ఈ కార్యం జరిగింది. సహోదర చంద్రకాంతమలో ఈ కార్యం జరిగింది. వెరీ కామన్ ఉమెన్. ఉన్న వాళ్ళందరిలో కూడా సామాన్యమైంది. బంగారం దగ్గర లేదు, ఏదన్నా అంతస్తు ఆస్తి ఆమెకు లేదేమో అనుకున్నాను. కానీ మూడు బట్టి 92వ కీర్తన బట్టి 4-5 వచనాల యొక్క అనుభవం మాత్రం, అంతస్తు మాత్రం ఆమెతో బట్టి వచ్చాడు. ఆమె కాదు సుమా, ఆమె పిల్లలు ఆమెకు మించిన వాడు. ఆమె పిల్లలు ఆమెకు మించిన వాడు. కొద్దిమంది అయినా ప్రభు తిరిగి దగ్గరికి వచ్చారు. ఇది మొదటి మాట. దేవుడి కార్యం అనగా
రక్షణ. సరే, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షణ నిన్ను కోరిన వాడు. కుర్చీలో కూర్చున్న పెద్ద ఆయన ఉన్నాడే, ఈ భాగ్యం గురించి అడిగాడు. ఇలా కొంతమంది అడిగాడు ఆ భాగ్యం. ప్రభు గొప్ప కార్యములు చేసేనని మనము చాలించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసేనని మనము చాలించెదము. ప్రభు గొప్ప. రెండు వాక్యాల్లో ఉన్న అర్థం అదే, మనం పాడిన పాటలు అర్థం కూడా చదువుకున్నారు. నిజంగా ధన్యవాదాలు. ఇప్పుడు అమ్మా నీ చెవు ఏర్పడింది అంతసేపు కనబడి 30-40 ఏళ్ళుగా నాకు తెలిసిన వాడు ఇక్కడ ఉన్నారు. వెంకటేశ్వరరావు కుర్రోడు తెలిసిన కుర్రోడు ఎందుకంటే నా ముందు నా బిడ్డ కంటే చిన్నవాడు. ఆయన పిల్లలు కన్నారనుకోండి. ఇప్పుడు ఆమె భార్య కూడా ఇక్కడ ఉంది. కాలాలు చాలా ఉంటాయి, కాలం ఎన్ని కాలాలు ఉన్నాయి. దేవుడు నేను అడుగుతున్నాడు, నీ బ్రతికెలా ఆయన సమస్తాన్ని ఆయన నిజంగానే సచ్ ప్రపంచంలో ఏ మూలకని గ్రంథం పెట్టాడు. మన దేశంలో, మన రాష్ట్రం, మన పట్టణంలో పట్టారు. కాదు మీరు మీ అంతా మీరు తెలుసుకోండి. నేను చెప్పేది నేను నాకు తప్పైతే మీరు చెప్పండి. యెహోవాని కార్యం చెప్పను నన్ను యెహోవాని కార్యం ఎంత నేను పాప వల్ల సంచేతులు నిత్య నాశనంలో, నిత్య నరకంలో ఉండకుండా నన్ను తప్పించిన అంత గొప్ప విషయం కాదా? మీకు తెలుసా ఒక విషయం? ఏమనుకోకపోతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాను తేలిక కావచ్చు, దేశానికి ప్రధాని అవడం కూడా తేలిక కావచ్చు. చాలా పద్ధతులు ఉన్నాయి దానికి. అవతారం ఎంత చాలా ఉన్నాయి. మీకు ఎప్పుడు బాగా తెలిసి నేను ముఖ్యమంత్రి కావడం తేలికే, ప్రధానమంత్రి కావడం కూడా తేలికే అవతారాలు. కానీ అనుభవం మాత్రం తేలిక. తర్వాత దేవుని రక్షణ కలిగి చిన్న విషయం. ఎందుకంటే ఈ కార్యం నన్ను మరణంలోని డాక్టర్ కెనాట్ కన్వర్ట్ a dead body into the living man. చచ్చిపోయిన బ్రతికించడం డాక్టర్. చచ్చిన మనుషులు మనలో పాపం చచ్చిన మనం అపరాధం చేతను పాపం చేతను చచ్చిన మనలను తిరిగి బ్రతికించాలని ఆయన చనిపోయినాడే. ఇంకా యేసు పుణ్యాన్ని వారు
వాళ్ళు 10 మంది 9 ఆ 9 మంది రక్షింపబడ్డారు. రక్షణ గొప్పది, రక్షణ కార్యం చాలా గొప్పదండి. మొదటిది ఏంటంటే ఆయన రక్షణ, నేను నశించుకోకూడదు, నశించు వారిని లోకంలో గొప్ప ధనవంతుడు, అతడు కూడా యూదుడే, యూదులలో యూదుడు, జక్కయ్య అనేవాడు, ధనవంతుడు, ఆయన జక్కయ్య అని రాయబడి ఉంది. అందరి దృష్టికి ఏదో పెద్ద పిలుస్తున్నాడని, డబ్బు అన్యాయంగా సంపాదిస్తున్నాడని దృష్టిలో. అలాగే రోడ్డు లేరు. అయితే అతడు నిజానికి తన యొక్క దోషాలు బట్టి నిత్య నాశనానికి వెళ్ళాలి. అక్కడే రాయబడి 10వ వచనంలో, అదే అధ్యాయమా? అవునా కదా? కాదు, వెళ్ళదు. నశించు వారిని వెనకేర్చాడు. ఇతను అబ్రహాము యొక్క అబ్రహాము దేవుడు నమ్మడు. దేవుడు పాపములకు దేవుడు ఏం చేయగలరు చేసింది కాబట్టి దేవుడు పాపం కావాలంటే దేవుడు చనిపోదు, దేవుడు చనిపోదు. గ్రంథాలు చదివిస్తారు, గ్రంథాలు మన గ్రంథాలు కాబట్టి అందరికీ రెండవది అమ్మ, ఒక వ్యక్తి మరణం నుండి ఎక్కడికెళ్తాడండి? నమ్మిన తదుపరి అంటే విన్నాం కదా. అప్పుడు జీవితంలో అదే జరిగింది. ఈ 4-5 వచనం చెప్పే వ్యక్తులు కూడా అదే జరిగింది. ప్రేమించడం కాగా నశించు వారిని, అక్కడ అదే ఉందా? ఇక్కడ కూడా జక్కయ్య రక్షించాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్తారు, లేచి నిలబడి చెప్పామంటే మైక్ ఇస్తే రాత్రి తెల్లవారు చెప్తారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు వాళ్ళ యొక్క సాక్ష్యాలు ఒక తరతరు మేము అలా పిలుస్తానండి. అక్కడ వాలంటరీ వరలక్ష్మి కాబట్టి ఆవిడ చెప్తుంది, ఇంకొక ఆవిడ చెప్తుంది, ఇంకొక ఆవిడ కూడా చెప్తుంది, మహాలక్ష్మి కూడా చెప్తుంది. బోర్డన్ని అమ్మ మైక్ తీసి ఇస్తే ఇంకేమీ లేదు. కాబట్టి వీళ్ళరా దేవుడు మాటను సమర్పించాడు. రెండవది జీవంలోకి నశింపకనిచ్చే జీవము. ఆరో అధ్యాయం చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. సమయం ఎప్పుడో అయిపోయింది. ఆ సమయం నాకు ఇవ్వబడిన సమయం లేదు. 6వ అధ్యాయం 54. చాలా నిత్యత్వము మనము మానవును తప్పించడం ఒకటే కాదండి, యుగ యుగాలు దేవుడితో ఉండాలంటే నిత్యమునకు నిత్య జీవానికి అర్హుడు కావాలంటే నా శరీరం తిని అదే ప్రభు నమ్మిన ప్రతి విశ్వాసి ప్రతి ఆదివారం అందుకే రావాలి. వీరైతే రావటం కాదు, సంవత్సరానికోసారి కాదు. అది తెలుసా నీకు? నుండి చూడక, చెవుల నుండి వినక, హృదయం నుండి ప్రేమపని వ్యక్తిగా ఉన్నావా? ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నా. ఆయన ఎవరు? ఆయన నశించు వారిని దేవుడు లోపలితో కుమారుడు విశ్వసించేవారు నశింపక. ఇక్కడ ఆయన అంటాడు కదా, నా శరీరం తిని అంచెదనని నేను వారిని
నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తము. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు ఆయనను, నేను వాని యందును. ఇది రెండవదండి, జీవములోనికి నడిపింపబడిన యుగయుగాలు జీవించే ఆధిక్యత. మొదటి గొప్ప పని చేశారండి. యెహోవాని ఆలోచన ఎంత, నన్ను రక్షించే విషయంలో ఎప్పటి ఆలోచన బైబిల్ ఎలా చదివిస్తుంది. తల్లి గర్భంలో నేను నిన్ను తల్లి గర్భంలో నేను పూర్వమే నిన్ను నేను ఎరిగి చూశానయ్య బాబు. పుణ్య నుంచి వచ్చిన సహోదరుడా, ఎప్పుడు చూశాను అనుకున్నా, ఇక్కడ కాదు అప్పుడే చూశాను. రెండవది ఏంటి, గర్భంలో నుండి బయటికి రాకపోవడమే రెండో అనుభవం. అందుకని ఈ రోజు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడి నుంచో అమ్మా అంటే చెప్తారా, ఏమవలేదు. అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడి నుంచో దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. అవునా కదా? అది కాకుండా చాలా మంది మై డియర్ వరలక్ష్మీరావు చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. అప్పుడప్పుడు కనిపిస్తుంది కాబట్టి బిడ్డ వరలక్ష్మీరావు ఈ కార్యం ఆవిడికి తెలుసు. ఆ గొప్పతనం రక్షించిన దేవుడు మరణ నుంచి రెండవది నిత్య జీవానికి మూడవది ఏంటంటే చూసుకున్నాం. మూడవది 4వ వచనంలో ఎందుకనగా యెహోవాని కార్యం చేతను సంతోషం అండి. దేవుడు గొప్ప సంతోషం. అపొస్తలుల కార్యం మొదటి అధ్యాయంలో పేతురు రాసిన మొదటి అధ్యాయం 9వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయన విశ్వసించున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించు. అమ్మా ఈ పని చేశామన్నంతా ఆ వాక్యంలో అంతా అక్షరాలా ప్రభు నమ్మిన అందరి పక్షాలను ఒకరితో నీవు తప్ప ఏమంటావు? ఓకే, కొద్ది ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా ఈ అనుభవం కలిగి ఉన్నారు. ఏంటమ్మా మళ్ళా చదువు, నువ్వే కాదు మొదటి చదువు. చూస్తున్నానంటారు. ఆయన అక్కడ ఉన్నాడు, చూస్తున్నాను, నా హృదయంలో ఉన్నాడు. ఆయన ఆకాశమందు ఆయన మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయన కనులారా ప్రభు మన ఆత్మ మనం కలిగి ఉన్నాం. ఆత్మ ద్వారా ప్రభు మనం ఆయన ఆరాధించిన ఆత్మతో. కాబట్టి ఇప్పుడు ఈ మనకు దేవుడిచ్చిన అనుభూతి ఏంటంటే చెప్పన సఖ్యమును సంతోష గలవారమే. మూడవదండి ప్రభు నమ్ముకున్నాం. మొదటిది ఎవరుకున్నాం? ఇక్కడ మొదటి ఐదవ చెప్పాలబట్టాలి. యెహోవాని కార్యం ఎంత గొప్ప కార్యం చేశాడు నా పక్షాన. దేవుడు గొప్ప కార్యం చేశాడు. అది గంభీరం. అవునా? అనగా రక్షింపబడ్డాము. రెండవదండి నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి, నిత్య జీవము నిత్య రాజ్యానికి, దేవుని రాజ్యానికి అర్హుడిగా చేశారు. రెండవది. మూడవది చెప్పన సఖ్యమును సంతోషగలవారమే ఆనందించే గొప్ప. డబ్బులు బట్టి కాదు, పిల్లలను బట్టి కాదు,
పేరు కాదు, మనవను బట్టి కాదన్నాయి. ఆకాశంలో నాకు ఉండగలవాకునే విధియు ఇప్పుడంతా అనుకో మొదటి వచ్చిన నుంచి మంచిది, మహోన్నతుడా, మహోన్నతుడా, ఈ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, పదికంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారుతోను ప్రచురించడం మంచిది. ఎందుకనగా ఈ 3 వచనాల్లో ఈ పనిలో భాగమే. ఏయ్ పాప, ఆ చేయి సరి కూర్చో, ఇంటికాడ కానీ ఇక్కడ కాదు. ఏ ఎంఎంఏ నేను ఊరినాను కదా, వాడు 10-12 సంవత్సరాలు ఉంటాయి. వాడు లేచి అలా పోతున్నాడు. అంతే, కీప్ కాయింగ్. రాత్రి 30 మంది ఉన్నారు. ఇలాంటి పిల్లలే ఆడం నేర్చుకోవాలి, నేర్పించాలి. అలాంటి వాడు ఏ ఎండకు నేను జరిగిన సంఘటన చూస్తున్నాను, చెప్తున్నాను. పోస్టింగ్ ఏంటి నేను ఆరాధించారు. ఈ కుటుంబం దేవుని ఆరాధిస్తారు. ఏంటి పొద్దున్నిచ్చినాక కావాలని ఉన్నాను నేను. ఏదో వార్త విన్నాను, చెప్పాడు ఒక ఆయన. ఏంటి అనేది వస్తావన్నాడు. నేను రాలేదయ్యా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎలా అంటే ఆదివారం వాడికి చాలా వరకు గడపడుతున్నాను. ఆదివారం ఆయన సన్నిధిలో నా బట్ట పేరుకేంట. కాబట్టి ఆదివారం రేపు మీతో ఎలా రాదయ్యా అన్నాను. ఎట్లాగా ఎలా రాదయ్యా అన్నాను, కానీ వెళ్ళాలి. ఏదో టైంలో అన్నారు, ఏదో వెళ్ళాలి. కొంతమంది ఉంటారు సహకారులు. ఎగ్జామ్ వచ్చాడు బుర్రు రానని అని అంటున్నాడు. మనసులో నుంచి వచ్చిందో, యథార్థ నుంచి వచ్చిందో, కొంచెం చెప్పగలం. నా మనసు టైము రేము ఉంటుంది పిలవటానికి కూడా. సిగ్గులే దానికి నన్ను పిలుస్తాను ఈవేళ రావాలని కూడా. ఏమో ఏ తరపు అసలు ఇలాంటి ఆయన అంటే అలాంటి ఆయనకు అంత ధైర్యం ఉండాలి. పిలవంటే స్వామి నాకు కూడా రావాలండి. నాకు భార్య ఉందండి, 2 పిల్లలు ఉన్నారండి, నాకు అక్కడ అప్పగించిన పని ఉందండి. తలంపు భయం మాకు, నాకు భయం. ఆలస్యం ఉంటుంది అందాక. లో అన్నయ్య చెప్పు, నువ్వు గొప్ప మాట అంత మహాలక్ష్మి నాకు అలా అనొద్దు. మాట చెప్పండి. నా కొడుకు గురించి భరోసా ఇచ్చిందా నాకు. ఆదివారం వెళ్ళము రావాలి. లాస్ట్లో వీటిలో ఒక ఆవిడొచ్చి ఇంటి పరిచయం సంఘాలకు సమయం ఎంత ధైర్యంగా మాట్లాడడానికి ఆ టైంలో వచ్చి దేవుడు గుర్తులు ఉంటాయి. ఎవరు తెలుసాం టైంకి వచ్చాను, చూసి అందరికంటే ముందు వచ్చాను. ఆయన ఎవరు అంటే ఆలోచన వచ్చానా ఆయన కార్యాలలో రక్షించబడే రక్షించారు. రెండవది మానవుడిని జీవునికి నిత్యత్వము, నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి అర్హులుగా. మూడవది ఎట్లనుకున్నారు? పేద రాజాగా ఉన్న వ్యక్తి సైతం భూమి సంతోషంగా ఉన్నాడు. ధనాన్ని బట్టి కాదు, దేవుని పిల్లలకు
అధికారాన్ని బట్టి కాదు, మరో లోక సంబంధ భోగభాగ్యాలను బట్టి కాదు. ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో అపోస్తలుడు పౌలు అంటాడు అలా, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాను. బైబిల్ అంత ఇదే చెప్తుంది. గీతి నేను కూడా ధైర్యంగా చెప్పగలను. అదేమో మూడంతలు అనుకుంటే ఎన్నో అనుభవిస్తాను. ముగించుకుంటాను, మంచి జీవిస్తారు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆ సమయం గంటలు లేదు, 50 నిమిషాలు నిలబడ్డారు. మోకరిస్తాం, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వచ్చారు. నీ కార్యములు ఎంత దొడ్డవి, అతి గంభీరమైనవని ప్రభా, దేవా నీ కార్యం చేతను నువ్వు సంతోషపరుస్తున్నావని ప్రభా, యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడని నీ కీర్తించటం మంచిది అని ప్రభా లేఖనాలు తీసుకుని ఒకటి నుంచి 5 వచనాల వరకు లేఖనాల ద్వారా 50 నిమిషాలు నిలబడి ఈ సేవకుడు నాతో ఇక్కడ వచ్చిన వాళ్ళందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రాలు క్షమించుకుంటున్నాను. దేవా, ఈ లోకంలో ఎవరికి లేని భాగ్యమును నాయన, గొప్ప ఆధిక్యతను నాయన, అర్హతను నీవు మాకు ఇచ్చావు. పరలోక బోరుగా మార్చుకున్నావు, పౌరుషత్వాన్ని ఇచ్చావు, శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చావు, నిత్యరాజ్య వాగ్దానం ఇచ్చావు, నీతో కలిసి ఆలోచించే భాగ్యం ఇచ్చావు. నేను సమస్త మహిమ ఘనతని చెల్లించుకున్నాను. మిగిలిన సమయానికి ఆశీర్వాదకరం దేవునికరం రాష్ట్రం తెలుగు ప్రయాణాలు వెలిసిన వారికి కూడా ఎస్ఐ పరిశ్రమలు ప్రార్థిస్తాను. అలాగే కళ్ళు మూసుకున్నానండి. సందర్భము ఏదైనా దేవా, ఆ యొక్క పరిస్థితులు ఏదైనా మా అనుభూతి మాత్రం ప్రభులో. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు వచ్చాం. అవును, 6వ వచనం ఒక మాట రాయబడింది, పశుప్రాయులు వీటిని గ్రహింపరు. ఆ మాట చదవలేదు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకి ఆ దుస్తులోంచి ఈ స్థితి ఇచ్చాడు. 4-5 వచనాల ప్రకారం దేవుడు గొప్ప స్థితి ఇచ్చాడు మనకి. చరిత అవునా, సుస్మిత అనే మా ప్రియబిడ్డను కూడా మీరు గత సంవత్సరం అంతట్లోనూ కాపాడారు. నో ప్రభా, ఆమెను మానవులో నుండి జీవనంలో దాటించారు, చీకట్లో నుండి వెలుగులోని దాటించారు. నీ ఆలోచన ఆ పట్ల ఎంత గంభీరమైనవి, దొడ్డవి. ఎందుకనగా ఆమెను గొప్ప సంతోషం గలదానిగా చేసినారు. పుట్టించి పెంచి పెద్ద చేసిన ఆ బిడ్డను రక్షించారు. మరొక నూతన సంస్కృత ఏకేంటి కూడా మీ బిడ్డ సుస్మిత అనుగ్రహించినందుకు ఆచరించుకుంటున్నాను. ఆమె మాత్రమే కాదు, ఇంటిలోని అనేకులను మీరు రక్షించారు. ముఖ్యంగా తల్లి సహోదరి చంద్రకాంతమును బట్టి స్తుతిస్తున్నాం. ఎన్నో పోరాటాలు ఉన్నాయి. ఆయనను పౌలు అని మంచి పోరాడుకొని నా పరుగును కడగొట్టించుని విశ్వాసును కాపాడుకోండి. నా కొరకు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి నీతి కిరీటం అంటున్నాడు. చాలా ఉన్నాయి. మా పౌలు అక్కడ ఒంటరినే చెప్పినాడు. పోరాటం, మంచి పోరాటం ఆమెకి ఇవ్వండి. పోరాటాల్లో జయం ఇవ్వండి. పరిస్థితులపై జయం ఇస్తున్నారు. ఇప్పటికే ఇచ్చారు.
సాతాను సిగ్గుపరిచాడు. కొన్ని అనేకమైన ఇంకా ఉన్నప్పటికీ ఆ దుష్టుని నా బంధిస్తూ ఎంత మేము ప్రభావాన్ని కాదు రాగలిగిన వారు అనేకులుగా ప్రభావ యువకు అందరి రీతిగా చుట్టుపట్ల వారు కొంతమంది రాగలిగిన పొరుగు వారు రాగలిగిన మంచి హృదయం దేవుని యొక్క మాటలు మాత్రమే ఉన్నారు. ఉదాహరణ చూశారు, వెలిగిపోబడిన వ్యక్తి గురించి మాట్లాడాను. అనేకులు అలా వెలుగుగా మారిపోయినాడు. ఇక్కడ కీర్తనాకారుడు కూడా అతని యొక్క జీవితం, అంతేకాదు ఇక్కడ పురుషుల వారి యొక్క జీవితాలు కూడా ఆకోపించగలరు. దేవాలయం సూచిస్తున్న పాపులకు ప్రధానమైన నదులు ఈ అనుభవం గుండా నడిపించినందుకు చెల్లించుకుంటూ కుటుంబం దీవించండి. దేవా, వచ్చిన వాళ్ళు వేడి నీళ్ళ చల్లని నీళ్ళు కాదు, కానీ గొప్పదైన రక్షణ సువార్తను దేవా వినటకు, నీ సత్యమును తెలుసుకోవడానికి, నీ సరైన అనుభవించడానికి ఇచ్చిన ఈ తరుణము ఎంతో ఆశీర్వాదం. బాబు, డబ్బుతో మనం కొలవలేము ఈ ఆశీర్వాదం. ఈరోజు ఈ సన్నిధిలో కూర్చుంటాం. అయితే కృపకు వచ్చిన వారందరినీ పాత్రలుగా చేసుకుంటూ ఆచరించుకుంటూ కుటుంబాన్ని కూడా దీవించమని, వచ్చిన వారు ఒక్కొక్కరిని దీవించమని, ఎరగిన వారిలో రక్షణ కార్యం చేయండి. ఏడే రక్షణ దినము, ఇదే మీకు అనుకూల సమయం. సహాయం కోరుతూ దూరాలు చూసిన ప్రియుడు సహోదరుడు ఇర్మియా తన భార్య, అలాగే మిగిలిన వారు చుట్టుపక్కల నుంచి వచ్చిన వారందరూ బ్రహ్మాలు చెల్లించుకుంటూ ఎంత మా ప్రభావాన్ని కావాలి చూసుకుంటూ బాల భాగస్సులుగా ఉన్న ప్రియుడు అందరు చిన్నలు పెద్దలు ఒక్కొక్కరిని వారికి రావాల్సిన భాగం ప్రభుత్వ ప్రయాసం అర్థం కాదన్నా. ప్రభు సన్నిధిలో కూర్చోవటం అనేది ఎంత ఆశీర్వాదమో కృపకు పాత్రగా చేసుకుంటారా చేర్చుకోండి. స్థితించి ప్రార్థించి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం చేయడం మనకి తోడైనది కాక.